ఎవరూ రావడం లేదు. కొంచెం ఓపిగ్గా ఎదురు చూడు. ఎందుకని ఇంకా ఎవరూ రావట్లేదు? ట్యాంగ్ పింగ్ పింగ్, నువ్వు కొంచెం సహజంగా ప్రవర్తిస్తావా? సైలెంట్గా ఉండు, దొంగలా చేయకు. ఓపిక పట్టు. ఏం జరిగినా సరే నువ్వు అతన్ని నేను చెప్పిన లొకేషన్కి తీసుకురావాలి. సరే. ఐఎమ్ సారీ, మిమ్మల్ని మళ్ళీ భయపెట్టాను. పర్వాలేదు పర్వాలేదు. మిమ్మల్ని అవమానించాను కదా. ఐఎమ్ సారీ. కోపం ఏం లేదు కదా? ఎలా ఉంటుంది? మనం మళ్ళీ కలుస్తామని నేను చెప్పాను కదా. భయపడకండి, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. చాలా మంచిది మంచిది. సరే, ఫ్యాన్ అన్నావు కాబట్టి ఏవి తీసుకో. నీకు నచ్చాయా? నాకు ఇస్తున్నారా? అవును, నీకే. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యో అరే, ఏం చేస్తున్నావు? నాకు తెలియకుండా ఫోటోలు తీసాడు. కొన్ని ఫోటోలు తీస్తే ఏమవుతుంది? అదేమన్నా పెద్ద తప్ప? నువ్వేం చేయలేదా? అటు చూడు, అక్కడ కెమెరా ఉంది. నువ్వేం చేసావో పోలీసులు చెప్తారు పదా. నేను తప్పు చేశాను, ఇదే ఫస్ట్. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. తప్పు చేసే ముందు నువ్వు దాని పరిణామాల గురించి ఆలోచించాలి. అర్థమైందా నీకు? నేను ఒక స్టూడెంట్ ని. నన్ను పోలీసులు పట్టుకున్నారంటే నా లైఫ్ నాశనం అవుతుంది, నా భవిష్యత్తు పోతుంది. నీలాంటి వాళ్ళని ఇలా వదిలితే అది సమాజానికి నష్టం. నొప్పిగా ఉంది. పర్వాలేదు. నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకునేది అందరికి చూపించడానికే కదా. మొత్తానికి నీ బుద్ధి బయట పెట్టావు. నీ నిజ స్వరూపం ఇదేనమాట. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఇలా చూడు, నేను స్కర్ట్ వేసుకుంది నా సౌకర్యం కోసం, మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఎలా చెప్పాను? బాగా చెప్పావు. నన్ను పొగిడావా? నన్ను ఇంకోసారి పొగడవా? నువ్వు చెప్పింది నేను నేర్పించిందే కదా, కాబట్టి నీకు పెద్ద బలమేంటో తెలుసా? నువ్వు నా దగ్గర నేర్చుకోవడం. నీ దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటాను? అయితే అతన్ని ఇంకోసారి తిట్టి చూడు. తిట్టు. అతను ఇంకోసారి తిట్టించుకుంటాడో లేదో నేను తెలుసుకోవాలి. ఏయ్, ఆగు. నువ్వెవరు? కదలకు. డాక్టర్ లింగ్. లింగ్రోయ్, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. కొట్టు. మీరేం చేస్తున్నారు? ఒక్క నిమిషం, ఇప్పుడు కొట్టండి. చెత్త వెధవా, చావురా. పోరంబోకు, చావురా. దొంగ వెధవా. ఇగ్గా తీసుకో. ఏం చేస్తున్నారు? చావురా, చావు. చెత్త వెధవా, చచ్చిపోరా. నిన్ను వదిలిపెట్టను, చంపేస్తా. గిరి వెధవా, చచ్చిపోరా. చచ్చిపోరా. చావురా, చావు. చివరికి ఆ చెత్త వెధవని పట్టుకున్నాం. లూఫాంగ్నింగ్, నువ్వు చాలా స్మార్ట్. వాడు నిజంగా పెద్ద పోకిరి. ఏమండి, మీరు చాలా మంచివారు. అదెందుకంటే వదిలే, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు బాగున్నావు కదా? నేను ఎలా గాయపడతాను, కానీ మీ గురించి నేను చాలా దిగులు పడ్డాను తెలుసా? మీకు అసలు తెలియదు ఒక సర్జన్ చేతులు ఎంత విలువైనవో. నేను అతన్ని గాలితో తన్నాను. మీరు చాలా స్మార్ట్, ఇంకో సూపర్. నువ్వు బంగారు. ఇప్పుడు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? నువ్వే కదా అతను కొట్టింది. బంగారం, నేను చేయగలనని ముందే చెప్పావు. అది ఈ విషయం గురించేనా? సరే, ఇది నేను నీకోసం చేస్తాను. మరి నేను హాస్పిటల్కి వెళ్తాను, అక్కడ నాకు కొంచెం వర్క్ ఉంది. మనం మళ్ళీ దూరం అవుతున్నామా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను నిన్ను మిస్ అవుతాను. నిన్ను మళ్ళీ కలుస్తాను.
త్వరగా తిరిగిరా సరేనా? ఓకే. నైట్ కలుద్దాం. మిస్ యూ. లు ఫ్యాంగ్నింగ్, నువ్వు మారిపోయావు. గతంలో కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నాను. నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఒంటరిగా రావాలంటే భయంగా ఉంది. అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ నాన్నతో ఉండు. నేను వెళ్ళలేను. లు ఫ్యాంగ్నింగ్, ఈరోజు నాతో బార్కొస్తావా? లేదు, నేను రాను. నాతో రావచ్చు కదా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ రేపు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిదే. ఈ రోజుకి గాయం మీద బరువు పడకుండా చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ లింగ్. యువర్ వెల్కమ్. డాక్టర్ లింగ్, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. మీరు ఇంకా భోజనం చేయలేదు కదా, నేను ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు, నా నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే సరే, అర్థమైంది. థ్యాంక్ యూ డాక్టర్, మేము మీకు వెళ్ళొస్తాం. మంచిదే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ లింగ్. థ్యాంక్ యూ. వెళ్దాం పద. గాయం మీద బరువు పడకుండా చూసుకోండి. అలాగే. జాగ్రత్తగా నడు. ట్యాంక్ పింగ్, ట్యాంక్ పింగ్ పింగ్. ట్యాంక్ పింగ్. ఓయ్, ఓయ్. ట్యాంక్ పింగ్, ట్యాంక్ పింగ్ పింగ్. నిద్రపోయావా? ఓయ్ ఓయ్ ఓయ్. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? తనకేమైంది? ఈరోజు జరిగిన దానికి భయపడింది. బహుశా బాగా కంగారు పడినట్టుంది. కొంచెం ఈ వైన్ తాగింది, దానికే పడిపోయింది. తనకు అలవాట్లేదనుకుంటా. ట్యాంక్ పింగ్, ట్యాంక్ ఏ, పింగ్. నువ్వు దగ్గరికి వెళ్ళకు. బయటికి పద, పద వెళ్దాం. పదమంటుంటే. తను ఓకేనా? ఏం పర్లేదు, ఏం పర్లేదు, పద. హోయ్ హోయ్, చూడు తను బానే ఉంది. హే, ట్యాంక్ పింగ్ లేచిందంటే వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఎవరికేం తెలుసో తాగినట్టు నటించి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుందేమో. తనను నా క్యూట్ లింగ్రీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకొనివ్వను. నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు. అయితే మరి నువ్వు నాకేదైనా మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా? ఏం గిఫ్ట్ కావాలి? అంటే బయట లాబీ దగ్గర చాలా మంది ఉన్నారు. ఏం పర్వాలేదులే. ఇలా రా, ఇలా రా, రా, ఇలా రా. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బయటికి ఎందుకు వచ్చావు? నువ్వెక్కడికి వెళ్ళావు? ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఇంకెప్పుడు తిరిగి రావనుకున్నాను. నువ్వు ఇప్పుడు ఏం వాగుతున్నావు? ఏమైంది? నువ్వు తాగావా? నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ట్యాంక్ పింగ్. నువ్వు చెడ్డదానివి. ఏంటి, నేనా? హా, చిన్నప్పటి నుంచి నువ్వు చెడ్డదానివి. నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను నీకు మంచి ఫ్రెండ్ అవ్వాలనుకున్నానని. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు నన్ను ద్వేషించావు, అందుకే నేను కూడా ద్వేషించాను. నీకు విషయం తెలుసా? నువ్వంటే నాకు అసూయ.
నువ్వేం చేసినా చాలా బాగా చేస్తావు. అందరికీ నువ్వంటే ఇష్టం. కానీ నేనేం చేయలేకపోయాను. నేనెప్పుడూ మోసపోయేదాన్ని. అయ్యో ట్యాంకింగ్, నన్ను చూడు. ఏడవద్దు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కువగా తాగావు. అంతేకాదు, నువ్వు నాతో ఎందుకు పోల్చుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నావు? నువ్వు చాలా మంచిదానివి కదా. సరే, ఇంకేం వాకుండా వెళ్ళి పడుకో. ఈ రోజు నేను ఆ పోకిరిని తిట్టినట్లు నీలా ఊహించుకున్నాను తెలుసా. ఎంత బాగుందో. ఫస్ట్ టైం తిట్టడం కూడా ఇంత సంతోషాన్ని ఇస్తుంది అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరే సరే సరే, నాకు నువ్వంటే ఎలాంటి ద్వేషం లేదు. ట్యాంకింగ్ నిన్నే. ట్యాంకింగ్ నిన్నే. హే ఆగు. మీ మగవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు. కానీ నువ్వు అంత చెడ్డవాడివి కాదు. నువ్వు ట్యాంకింగ్, నువ్వు తాగి ఉన్నావు. అలా చేయకుండా ఇంక వెళ్ళి బుద్ధిగా పడుకో. నువ్వు తాగున్నావు. I love you. ట్యాంకింగ్. ట్యాంకింగ్. ఈ లూ ఫ్యాంగ్నింగ్ చిన్నప్పటి నుండి ఎవరికి సేవలు చేయలేదు. తను వామిటింగ్ చేసుకుంటే క్లీన్ చేసి పడుకోబెట్టాను. ఇది నిజంగా చూడు, కుక్క పిల్లలా ఎలా పడుకుందో. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. మన రొమాంటిక్ ఈవినింగ్ని పిచ్చిది పాడు చేయడం నాకు నచ్చలేదు. లూ ఫ్యాంగ్నింగ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇప్పుడు తనకి నీ అవసరం చాలా ఉంది. తన్ని టెంపరీగా నీకు అప్పగిస్తున్నాను. కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా మంచిదాన్నంతే. అవును, నువ్వు చాలా మంచిదానివి. కొన్నిసార్లు బాగా చిరాకు వస్తుంది కూడా. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరేలే, ఈ రాత్రికి నేను తనతో ఉంటాను. తనకి తోడుగా ఉండడానికి మాత్రమే కాదు, తనకి ఒక చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్? ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. ఎందుకు? బంగారం రా, బంగారం. ఇక్కడ కరెక్ట్ కాదేమో. ఒకే ఒక్క ముద్దు. నా ముందు ఇలా చేయడానికి ఒప్పుకోను. ఇది అసలు ఏం బాగోలేదు. అవును,
ఇది ఎవరి రూమ్? అయ్యో, మీ మగవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు. ఆ? రూఫ్ హ్యాంగింగ్. ఐ లవ్ యూ. దేవుడా, నేను అసలు ఏం చేశాను? నేను లూఫ్ హ్యాంగింగ్ ని చూసి ఏం చెప్పాను? ఇక్కడ నుంచి నేను తనని ఎలా ఫేస్ చేయాలి? ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తాను. మిస్టాంగ్, లేచావా? నేను బయలుదేరుతున్నావా? హే లింగ్రీ, నా యాపిల్ ఎందుకు? నువ్వు లేచావా? ఆ, సరే యాపిల్ తింటావా? థ్యాంక్స్, నాకొద్దు. నీకు నా యాపిల్ దగ్గరికి నచ్చదా? రావద్దు. నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు అంటున్నా కదా. ఏమైంది నీకు? అది నువ్వు చూపించే ప్రేమ చాలు. నా కడుపు నిండిపోయింది. నాకు యాపిల్ వద్దు. ఈ యాపిల్ నిజంగా సరిగ్గా కట్ చేయలేదు. బంగారం, కొంచెం ఓవర్ అయింది. అయ్యో, నేనేం యాక్టింగ్ చేయట్లేదు. బ్రేక్ఫాస్ట్ తింటావా అని నేనేదో మామూలుగా అడిగాను అంతే. ఎందుకు ఇలా చేస్తున్నావు? స్టూపిడ్. అల్లరి పిల్లవి. అల్లరి ఇంకా క్యూట్ కూడా. నెక్స్ట్ టైం బయటికి వచ్చినప్పుడు ఎక్కువగా తాగకు. అది చాలా ప్రమాదం. నువ్వు ఇంటికి వెళ్తున్నావా? మా హనీమూన్ ఫెయిల్ చేయాలని మళ్ళీ ప్లాన్ చేయకు. చూడు, నేను ఇంటికి వెళ్తున్నాను. హ్యాపీగా ఉంటాను, కష్టపడతాను, బాగా డబ్బు సంపాదిస్తాను. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు నువ్వు నన్ను తక్కువ తిడతావు. లేదంటే మేము నిన్ను స్టేషన్లో డ్రాప్ చేయాలా? ఆ, అవసరం లేదు, నేను వెళ్తాను డాక్టర్. డాక్టర్ లింగ్, వెంటనే ఆ, చెప్పు. మీరు హాస్పిటల్కి రండి. స్టూడెంట్స్ గొడవ పడ్డారు, గాయాలయ్యాయి. ఆ, నువ్వు వెళ్ళు, నేను వెంటనే వస్తాను. త్వరగా రండి. ఫ్యాంగ్ని. పర్వాలేదు, నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు. సారీ మిస్టాంగ్, నేను డ్రాప్ చేయమని షివాంగ్కి చెప్పనా? పర్వాలేదు, నన్ను డ్రాప్ చేయడానికి ఫ్యాంగింగ్ ఉంది కదా. సరే, నేను వెళ్ళొస్తాను. ఫ్యాంగ్ని. బాయ్ బాయ్. షియాంగ్, నువ్వు ఈ పెంగిని డ్రాప్ చేసిరావా? వదిరా. అల్లరి పిల్ల. మెల్లిగా తీసుకురా షియాంగ్. నువ్వెంత మంచిదానివి. ఏమైంది? ఎందుకు సిగ్గుపడుతున్నావు? అరే, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? తప్పేముంది? అయ్యో, నా చెయ్యి వదలమంటున్నాను కదా. వదిలు. ఎందుకు? మన ఇద్దరం క్లోజ్ అయ్యాం కదా. నాకు నేనంటే ద్వేషం లేదు కదా. ఇంక చాలే, వదిలు. సరే, నేను టీజ్ చేయాలే. నీకోసం వెయిట్ చేస్తాను. నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? నువ్వు అలా మాట్లాడొద్దు. మనం మళ్ళీ కలుస్తాం కదా. సరే బాయ్, మళ్ళీ కలుద్దాం. అయితే
నేను వెళ్తున్నాను. సరే వెళ్ళు. అరే వెళ్ళు. అరే ఏం చూస్తున్నావు? వెళ్ళు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం సరేనా? బాయ్. బాయ్ బాయ్. సరే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. డాక్టర్ లింగ్రూయ్ భార్య గారు, ఆ అక్క కూడా మీలాగే లింగ్రూయ్ అన్నయ్య అంటే ఇష్టం అనుకుంటా కదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కానీ మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టుంది. ఆమె మీకు లింగ్రూయ్కి మధ్య గొడవలు పెట్టింది, కానీ మీకు లింగ్రూయ్ అంటే ఇష్టమని తెలుస్తుంది. అయినా మా లింగ్రూయ్ అన్నయ్య చాలా మంచివారు. అవును, నువ్వే చూస్తున్నావు కదా, నేను చాలా అందంగా ఉన్నాను. కానీ నా మనసులో లింగ్రీ మాత్రమే ఉన్నాడు. ఇంకా లింగ్రీ చాలా మంచివాడు. కానీ అక్క, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేనెందుకు బాధపడతాను? నిజానికి లింగ్రూయ్ అన్నయ్య చాలా కాలం నుంచి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు. తెలుసు, అది నేనే కదా. కాదు కాదు, నిజంగా చాలా చాలా ఏళ్ల ముందు. మా అమ్మ చెప్తుంటే విన్నాను, హై స్కూల్ నుంచి లింగ్రూయ్ అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టమని. అక్క, నీకు లింగ్రూయ్ అన్నయ్యకి చాలా కాలం నుంచి పరిచయం ఉందా? అది అంత ఎక్కువేం కాదు. కరెక్ట్. లింగ్రూయ్ అన్నయ్య దగ్గర ఒక కాయిన్ ఏదో ఉందని నేను విన్నాను. అది అన్నయ్య ప్రేమించిన వ్యక్తి ఇచ్చుండొచ్చు. ఈ గిఫ్ట్ నీకోసమే. ఆ కాయిన్ అమ్యూజ్మెంట్ పార్కుతో దానికి లింక్ ఉందా? అది మీకెలా తెలుసు? ఎందుకంటే అది నాదే. కానీ మీకు లింగ్రూయ్ అన్నయ్యకి పెద్దగా పరిచయం లేదని చెప్పారు కదా. వదిలే, నువ్వు ఒక చిన్న పిల్లవి, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఇంకా క్వశ్చన్స్ అడిగావంటే లింగ్రీ లక్కీ ఆబ్జెక్ట్ విషయంలో నేను నీకు హెల్ప్ చేయను. నిజంగా అక్క, మీరు నాకు హెల్ప్ చేస్తారా? మీరు చాలా మంచివారక్క. లింగ్రీ చిన్నప్పుడు చదివిన స్కూల్ ఇదే అయి ఉంటుంది కదా. తనకిష్టమైన వ్యక్తి తన క్లాస్మేట్ అయి ఉంటుందా? సీనియర్, ఐ లైక్ యూ. నో థ్యాంక్స్.
నీ చేయి నొప్పిగా ఉందా? ఏది చూడు, నువ్వు కథలకు. నువ్వెందుకు గొడవ పడ్డావు? నన్ను చూసి నవ్వాడు. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వారు. నేను అడుక్కు తింటానంట, బట్టలు అడుక్కుంటానన్నారు. ఎవరికి అక్కర్లేని వస్తువులు తీసుకునే బిచ్చగాన్ని అన్నారు. మరి నువ్వెవరు? నేను బిచ్చగాన్ని కాదు. ఎందుకు కోపంగా ఉన్నావు? మాది పూర్ ఫ్యామిలీ. ట్యూషన్ ఫీజు కూడా టీచర్ కడుతున్నారు. మేము ఒకటే జత బట్టల్ని పంచుకుంటాం. ఫైనల్గా నాకు కొత్త డ్రెస్ వచ్చింది. అది కూడా క్లాస్మేట్స్ వద్దనుకున్న బట్టలు. వాళ్ళు వద్దనుకున్న బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. అదెంత అవమానం. మధ్యాహ్నం పూట మిగతా వాళ్ళు వదిలేసిన ఫుడ్ తినేవాడిని. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. వదిలేయండి, మీకెలా అర్థమవుతుంది? నాకు అర్థం అవుతుంది. నేను కూడా క్లాస్మేట్స్ ఇచ్చిన పాత బట్టలు వేసుకునేవాడిని. నేను కూడా బయట నిలబడి టీచర్ ఎప్పుడు ఫుడ్ ఇస్తుందా అని ఎదురు చూసేవాడిని. ఇవన్నీ నేను కూడా అనుభవించాను. అయితే ఏంటి? మీరు స్మార్ట్, మీకు మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి నేను కూడా బాగా చదివి మీలాగా అవ్వమని చెప్తారు, అంతే కదా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ ఫీలింగ్ని నేను అర్థం చేసుకోగలను. అవును, నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు మంచి మార్క్స్ వచ్చేవి. అందుకేనేమో నేను ఎక్కువగా పోడియం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. తల వంచి థ్యాంక్స్ చెప్పేవాడిని నాకు హెల్ప్ చేసిన టీచర్స్కి, క్లాస్మేట్స్కి. అందులో కొంతమందికి అర్హత లేదు. మీకు ఆత్మగౌరవం లేదా? ఆత్మగౌరవంతో పోలిస్తే నాకు ముఖ్యమైనది ఇంకోటి ఉంది. నేను నీకు చెప్తున్నది నువ్వు దాన్ని అణిచివేయడానికి కాదు, కానీ దానివల్ల నువ్వు ఇతరులపై కోపం పెంచుకోవడం అంటే నీ మర్యాదని నువ్వు పూర్తిగా పోగొట్టుకోవడమే. నేను మీ అంత స్ట్రాంగ్ కాదు. నేను స్ట్రాంగ్ కాదు. నాకు కూడా కోపం వచ్చేది, నాకు కంట్రోల్ ఉండేది కాదు. నిజంగా? అవును, నేను ఒక మామూలు వ్యక్తిని. కానీ అదృష్టవశాత్తు ఆ టైంలో నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆ వ్యక్తి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడింది. తను టోకెన్గా ఒక కాయిన్ యూజ్ చేసింది. అది చైల్డిష్ కావచ్చు, కానీ అది నన్ను ఇన్స్పైరింగ్గా ఉంచేది. అలాగే మునిగిపోతున్న ఒక వ్యక్తి తేలుతున్న బోర్డ్ని పట్టుకున్నాడు. ఆమె నన్ను కాపాడింది. అలాగే ఇప్పుడు నీ దగ్గరికి ఆ తేలే బోర్డు వస్తుందని ఆశిస్తున్నాను. తేలియాడే బోర్డ్, అది నేనే అనుకున్నాను. మళ్ళీ ఈ కాయిన్ తనకి అంత ముఖ్యమైనది అనుకోలేదు. నాకు అదృష్టం కోసం ఇచ్చాడనుకున్నాను. ఏం పర్లేదు, తనకిష్టం లేకపోయినా నేనే ఉంచుకుంటాను. ఈ కాయిన్ ఇది. అయ్యో దేవుడా, చావరా దొంగ వెదవా.
మనం మార్చుకుందాం. హా, ఇది ఆడుకునే కాయిన్ కాదు. ఎవరి కాయిన్ ఇది? మళ్ళీ పోగొట్టుకున్నాను. నాకు ఈ కాయిన్కి నిజంగా రాసి పెట్టలేదేమో. నా దగ్గర పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. నీకు నేను నచ్చడం లేదా? స్కూల్లో ఎప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళతో కలిసి చదువుకోవడం. హాయ్, నా పేరు లింగ్రీ. నీ పేరేంటి? గోల్డెన్ ఫారెస్ట్ లో వైట్ క్వీన్ ని నేను. నన్ను క్వీన్ అని పిలువు. హలో క్వీన్. టీచర్ నీకు హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయమన్నారు. వద్దు, నేను చేయను. నాకు చెయ్యాలని లేదు. ఈ టీచర్ స్కూల్ నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు చదివి చెప్పు, నేను రాస్తూ ఉంటాను. నిన్ను నువ్వు చదవనని చెప్పలేదు. నాకు ఇక్కడ హోంవర్క్ చేయాలని లేదు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి రాస్తావు? నా కోటకి వెళ్ళి. ఎక్కడది? అది వదిలే, నాతో పట్రా.
పద వెళ్ళి ఇంకో గేమ్ ఆడదాం. ఆగు. ఏ గేమ్ ఆడదాం? అది హోంవర్క్ చేశాక ఆడుకో. తరువాత రాస్తానులే. ముందు హోంవర్క్ చెయ్యి. ఇదిగో తీసుకో. ఫాస్ట్ గా చేసావంటే ఒక అరగంటలో అయిపోతుంది. ఇదిగో అరగంట కంటే ముందే అయిపోయింది. సరే నా బ్యాగ్ సర్ది పెట్టి. నన్ను చూడు. సరే స్టార్ట్ చేయి. మీకు నచ్చితే మళ్ళీ రండి. మనం క్యాండీ తిందాం. నాకొద్దు, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. నేను నీకు ట్రీట్ ఇస్తాను. గ్రానీ 2 క్యాండీలు ఇవ్వండి. అలాగే. చేంజ్ మీరే ఉంచుకోండి. ఆ? మీరే ఉంచుకోండి. హా. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ గ్రానీ. పద హోంవర్క్ చేద్దాం. నెమ్మదిగా వెళ్ళండి. పూర్తయింది. లిటిల్ టీచర్ నువ్వు ఆడుకోవా? నేను ఆడుకోను. వేస్ట్ ఫెల్లో. సరే అయితే నా క్యాండీ పట్టుకో. నేను రైడ్కి వెళ్ళి వస్తాను. గ్రానీ, నాకు ఈ కెమెరా రెంట్కి కావాలి. తీసుకో నాన్నా. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే కదా మీరు క్యాండిల్ కొని ఎక్కువ డబ్బులు ఇచ్చారు. పర్లేదులే, తీసుకెళ్ళు. మర్చిపోకుండా తీసుకురా, సరేనా? దీన్ని ఎలా వాడాలో తెలుసా? తెలుసు. ఆ, అయితే తీసుకో. థ్యాంక్ యూ. నెమ్మదిగా వెళ్ళు. లిటిల్ టీచర్ నా ఫోటోలు చూపించు. నేను అందంగా ఉన్నాను కదా? చెప్పు 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 చెప్పు. అవును, నేను చాలా అందంగా ఉంటాను. ఇక నుంచి నువ్వే నా టీచర్వి. నీకేం అవసరం ఉన్నా నన్ను అడుగు. నా పేరు గోల్డెన్ ఫారెస్ట్ లో ఉన్న వైట్ క్వీన్. సరిగ్గా కూర్చోండమ్మా. 1 2 3 స్మైల్. కూర్చోండి, ఇంకో ఫోటో తీస్తాను. హలో, సారీ, నేను ఇక నీకు ట్యూషన్
చెప్పలేను. హలో, చెప్పండి. సిటీ హాస్పిటల్. మన ఫోటోని నువ్వు అలా పోగొట్టుకున్నావు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు మా నాన్న చనిపోయారు. ఆయనకి చేయాల్సిన సర్జరీ మళ్ళీ మళ్ళీ వాయిదా పడటం వల్ల మేం పోరు కాబట్టి అలా జరిగిందనుకునేవాణ్ణి. ఆ సిచ్యువేషన్లో నేనేం చేయలేకపోయాను. చివరికి నేను కుప్పకూలిపోయాను. లిటిల్ టీచర్, మొత్తానికి నేను కనిపెట్టాను. ఏమైంది నీకు? ఎవరైనా నిన్ను ఏడిపించారా? వాళ్ళ సంగతి నేను చెప్తాను. నేను క్వీన్ని. నువ్వెళ్ళు, నీతో ఆడుకోవడానికి ఎవరు రారు. ఏయ్, ఏమైంది నీకు? నువ్వు చెప్పావు కదా మేము రిచ్ ఫ్యామిలీ అని. మా నాన్న చెప్పారు ఈ ప్రపంచంలో డబ్బు అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని. ఇదిగో చూడు, నా దగ్గర డబ్బు ఉంది. ఈ డబ్బు మొత్తం నీకు ఇస్తున్నాను. నాకు అక్కర్లేదు. మరి నీకేం కావాలి? నా దగ్గర ఇది మాత్రమే ఉంది. నేనేం చేయగలను? నేను నీకెలా హెల్ప్ చేయగలను? నీకు అవసరమైంది నేను నీకు ఇవ్వగలను. నీకెందుకు నా మీద ఇంత ప్రేమ? ఎందుకంటే నువ్వు నాతో కలిసి పార్క్ లో ఆడుకున్నావు, నన్ను నవ్వించావు. నీ నవ్వు బాగుంటుంది. నువ్వు ఇలా డల్ గా ఉండటం నాకు నచ్చలేదు. నువ్వు మళ్ళీ నవ్వుతూ ఉండాలి. ఇది నేను తీసుకుంటాను. అయితే నువ్వు నేనిచ్చిన డబ్బుని తీసుకుంటూ ఉండు. నేనింకా డబ్బు సంపాదిస్తాను. నేను పెద్దయ్యాక వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. గోల్డెన్ ఫారెస్ట్లో వైట్ క్వీన్. లిటిల్ టీచర్, కలిసి చాలా కాలమైంది. కలిసి చాలా కాలమైంది. అది నువ్విచ్చిన కాయిన్ని ఎక్కడో పోగొట్టుకున్నాను. అరే, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? రాసి పెట్టుంటే పోగొట్టుకున్న వస్తువులు తిరిగి మళ్ళీ దొరుకుతాయి. మన ఇద్దరి మధ్య ఉన్న డెస్టినీ లాగా. ఫ్యాంగ్నింగ్, నీ గతంలో నేను స్పెషల్ కాకపోయి ఉండొచ్చు, కానీ నా లైఫ్లో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి. అప్పుడు నేను బాధపడకుండా నన్ను ఆపింది నువ్వే. ఎవరైనా సాయం చేస్తారని నీ వల్లే నాకు తెలిసింది. ఇలా చూడు, నేను బలహీనమైన వ్యక్తిని అస్సలు కాదు. నేను ఇతరులకు వెలుగునివ్వగలను. నువ్వు నా లైఫ్లో లేకపోయి ఉంటే నేను జీవితాంతం బాధపడుతూ ఉండేవాడిని. తర్వాత ప్రొఫెసర్ లో చెప్తే నాకు తెలిసింది, మా నాన్నకున్న జబ్బు సర్జరీ చేసినా నయం కాదని. ఆయన్ని బ్రతికించడం కోసం వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. అందుకే నేను ఎలాగైనా మెడిసిన్ చదవాలనుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని అధిగమించాను. అందుకే నువ్వు ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్నావు. ఇదంతా ఆ విషయం వల్లే కదా? ఆ కృతజ్ఞతతోనే నేను నీ పెళ్లి కాంట్రాక్ట్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ నాకు తర్వాత తెలిసింది, నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలనని.
瑰花瓣的香味。